ఇటువంటి సూక్ష్మమైనటువంటి స్థితిని మనకి ఆ నాడి వ్యానవాయువు సప్లై చేస్తుందన్నమాట. అందుకనే వ్యాన సర్వశరీరగః అని శాస్త్రంలో కూడా మనకి అమరకోశం కూడా చెప్పిందనమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. వ్యాపనాత్ వ్యానః, వ్యాన అనే పేరు ఎందుకు వచ్చింది మరి చెప్తున్నారు. వ్యానవాయువుకు ఈ పేరు ఎందుకు వచ్చిందంటే వ్యాపనాత్తితి వ్యానః. వ్యాపనాత్ అంటే అన్ని నాడులలోనూ కూడా వ్యాపించినటువంటి ఈ నాడిని వ్యానవాయువు అన్నారన్నమాట. ఎట్లా మరి ఇది అంటే ఆదిత్యాదివ రశ్మయః హృదయాత్ సర్వతోగామినీభిః నాడీభిః సర్వదేహం సంవ్యాప్య వ్యానం వర్తతే చెప్తున్నారు. ఆదిత్యాదివ రశ్మయః, సూర్యుడు ఉన్నాడు కదండి, ఆ సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి కదా, ఆ కిరణాలు ఎట్టి విధముగా ప్రపంచమంతా వ్యాపకమవుతున్నాయి. ఒక మన భారతదేశంలోని సూర్యకిరణాలు ఉన్నాయా? ఎన్ని దేశాలైతే ఈ భూమి మీద ఉన్నాయో అన్ని దేశాల్లో కూడా సూర్యుడు ఒక్కడే. ఆ సూర్యకిరణాలు అన్ని దేశాలు ఏ విధంగా వ్యాపిస్తూ ఉన్నాయో తద్వత్ అదే ప్రకారముగా ఈ వ్యానవాయువు కూడా అన్ని నాడుల్లో కూడా ప్రకాశిస్తూ ప్రవేశించిందనమాట. సంధిస్కందమర్మ దేశేషు విశేషేణ ప్రాణాపాన వృత్తోశ్చ మధ్యే ఉద్భూత వృత్తి వీర్యవత్కర్మ కర్త భవతి. సంధి మనకు ముడుకులు ఉంటాయి, అలాగే ఏళ్ళు కీళ్ళు ఉంటాయి, ఈ అన్నిట్లో కూడా వ్యాపించి సర్వానికి అందిస్తుండే ఈ వ్యానవాయువు. ఇటువంటి స్థితిని తెలుసుకున్నటువంటి శక్తిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మస్వరూపులకు ప్రియాత్మబంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. ఈ ప్రశ్నోపనిషత్తులో నిన్న మనం నాడీ విశేషాలను చక్కగా తెలుసుకున్నాం. శరీరంలో నాడులు, ముఖ్య నాడులు 101, ఆ 101కి ఉపశేఖల ఒక్కొక్క దానికి 100 వేసుకొని 10,100 వాటికి ఉపశేఖల ఒక్కొక్క నాడికి 72,000 మొత్తం 72,72,00,000 నిన్న మనం తెలుసుకున్నాం. కాబట్టి నాడులు ఎప్పుడైతే శరీరంలో చక్కగా మనకు పనిచేస్తున్నాయో వారికి ఆరోగ్యము చక్కగా ఉంటుందన్నమాట, అనారోగ్యం రాదు. అందుకనే నాడీ శుద్ధి చేస్తారు ప్రతి వారు కూడా. నాడీ శుద్ధి అంటే ఏమిటి? దానినే యోగములో సుఖ ప్రాణాయామం అని పేరు పెట్టారనమాట. ఎట్లా అంటే మనకి మొట్టమొదటి కుడిముక్కు మూసి ఎడముక్కుతో గాలి పీల్చుకోవాలి. పీల్చుకున్న తర్వాత కుంభకం చేయకూడదు, దానిని మరలా కుడిముక్కుతో వదిలిపెట్టేయాలి. ఎడముక్కులో పీల్చాలి, కుడిముక్కులో వదిలిపెట్టాలి. మరలా వదిలిపెట్టిన వెంటనే కుడిముక్కుతో పీల్చుకోవాలి, ఎడముక్కుతో వదిలిపెట్టాలి. ఇది ఒక పర్యాయం అన్నమాట. ఎడమ ముక్కులో మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు పీల్చుకొని వెంటనే కుంభకం ఉంచకుండా కుడిముక్కు ద్వారా వదలాలి. అలాగనే కుడిముక్కు ద్వారా మరలా పీల్చి ఎడముక్కు ద్వారా వదలాలి. ఇది ఒక పర్యాయం. దీనివల్ల ఎవ్వరికీ అపాయం కలుగుదన్నమాట. కుంభక ప్రాణాయామం చేసేటప్పుడు ఊపిరి ఆడక గాలి పీల్చుకోలో వదలకు తెలియక కొన్ని తికమకలు పడడానికి అవకాశం ఉన్నది. కానీ ఈ నాడీ శుద్ధికి ప్రతి వారు చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల నాడులు ఎప్పుడైతే పరిశుభ్రంగా తయారవుతాయో శరీరంలో ఉండే కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, ముడుకు నొప్పులు కానీ, ఈ నొప్పులు కూడా ఉండవన్నమాట ఈ నాడుల వల్ల. అందుకని 3 పర్యాయాలు మనం ప్రతిరోజు ప్రారంభించుకోవాలి. ఎడముక్కులో తీసి కుడిముక్కులో వదిలి, కుడిముక్కులో తీసి ఎడముక్కులో ఒక పర్యాయం, ఇలాగ 3 పర్యాయాలు. ఇలాగా మనం వారానికి ఒకటి పెంచుకోవాలి. మళ్ళీ వారం 4, ఆ మళ్ళీ వారం 5, అట్లా 9 వరకు చేసి ఆ 9 రోజు 1 సంవత్సర కాలం వదలకుండా చేస్తూ ఉంటుంటే అప్పుడు వారికే తెలుస్తుంటుంది శరీరంలో ఏ విధంగా ఉన్నదో అన్నటువంటిది. ఒకవేళ ఒకరోజు 3 చేసి ఒకరోజు పని ఉందని మానేసి 3 చేసి 6 మానేసినా దోషం ఏమీ లేదు. పని ఉన్నప్పుడు 3 చేయొచ్చు, ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళా ఆ సంఖ్య మాత్రం మొట్టమొదటి వారానికి ఒక్కటే పెంచుకు వెళ్ళాలి, 9 వచ్చిన వరకు.
ఒకేసారి 9 చేసేటప్పుడు దాని యొక్క ఆయాసం రావడం పోవడం ఇవన్నీ ఉంటాయి. ఇలా మనం నాడీ శుద్ధి కొంతకాలం చేస్తే శరీరంలో చక్కగా నాడులన్నీ బాగుంటాయి. ఆ ప్రకారముగా ఎప్పుడైతే ఏ నాడి ఏ పని చేయాలో అది క్రమంగా చేస్తుంది అన్నమాట మనకి. అందులో ప్రాణము 5 విధాలుగా మనం చెప్పుకున్నాము కదా. హృదయమునందు ప్రాణవాయువు, గుదమునందు అపానవాయువు, కంఠమునందు ఉదానవాయువు, నాభియందు సమానవాయువు. ఇప్పుడు మనం నిన్న చెప్పుకునేది ఏమిటి? వ్యానవాయువు. ఆ వ్యాన సర్వ శరీరగ అని. అందుకని ఈ ప్రాణాపానాదులు కానీ చక్కగా పనిచేశాయంటే ఆయనకి మేధాశక్తి కూడా బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. చెప్పబోతున్నారు ఉదాన వాయువు యొక్క స్థితిని ఇప్పుడు చెప్పబోతున్నారు. అథైకయోర్ధ్వా ఉదాన పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపం ఉపాభ్యామేవ మనుష్యలోకం. అథైకయోర్ధ్వా ఉదాన పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపముపాభ్యామేవ మనుష్యలోకం. చెప్తూ ఉన్నారు ఇప్పుడు. ఉదాన వాయువు మన యొక్క శరీరం విడిచిపెట్టిన తర్వాత అది చేయవలసిన పని ఏమిటి అంటే చెప్తున్నారు. అథ ఏకయోహో, అథ అంటే అనంతరం, ఏకయా ఒకదాని ద్వారా, ఏదది ఉదానం, ఊర్ధ్వం పైకి పోతుంది. ఎలా పోతుంది? పుణ్యేన పుణ్యకర్మల చేత పుణ్యలోకం నయతి చేరుస్తుందన్నమాట ఇది. అయితే మరి పుణ్యకర్మ ఎప్పుడో చేసినాడు కదా, మరి శరీరం పోయిన తర్వాత ఈనాడు ఎలా తీసుకెళ్తుంది? మనము ఏ కర్మ పుణ్యకర్మలు చేస్తున్నామో అది యజ్ఞయాగాదులు కూడా చెప్పినారు. అపూర్వము అని ఒక సంస్కారం మన హృదయాకాశంలో ఇమిడి ఉంటుందన్నమాట. దానిని అపూర్వము అంటారు. మనం యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞం ఎక్కడ అయిపోతుంది? కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మరి ఎట్లా ఈ అపూర్వం అనే సంస్కారం లోపట ఉండి ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈ ఉదాన వాయువు ఏదైతే ఈ పుణ్య సంస్కారం ఉన్నదో ఆ పుణ్య సంస్కారం అనేటువంటి లోకానికి తీసుకుపోతుందన్నమాట అది. అందుకనే మనం ఏం చేయాలి జీవితంలో చెప్పినారన్నమాట. మనము చేయవలసిన కర్మే చేయమని చెప్పినారు. ఎందుకు అంటే ఇక్కడ 2 ఉన్నాయి. పాపేన పాపం నయతి, అది ఎప్పుడైతే పాపమాధిక్యం ఉందో ఈ వాయువు ఏం చేస్తుంది? పాపలోకాలకి పోతుంది అనమాట, నరకాది లోకాలకి. ఉభాభ్యాం, మరి ఈ 2 సమానంగా ఉంటే ఈ మనుష్యలోకం వస్తుందట. అందుకోసం ఈ ప్రకారంగా ఈ ఉదాన వాయువు తీసుకెళ్ళిన స్థితి గతుల్ని ఈ మంత్రం చెబుతుంది మనకి. అందుకే చెప్పినారు ఎప్పుడూ కూడా నహి కళ్యాణకృతో దుర్గతిం తాత గచ్చతి. హే పుత్ర, కళ్యాణకృతు మంచి పనులు చేసినవాడు దుర్గతిని ఎప్పుడూ పొందడు అని చెప్పినారన్నమాట. కాబట్టి భగవంతుని నమ్మినవాడు ఎన్నటికీ చెడిపోడు అని చెబుతుంది శాస్త్రం. అలాగనే భగవంతుడు ఒక హామీ ఇచ్చాడు. నమే భక్త ప్రణశ్యతి, మే భక్త, నా భక్తుడు న ప్రణశ్యతి, ఎప్పుడూ చెడిపోడని. అందుకని ఈ ప్రకారముగా ఇక్కడ మంత్రంలో చెప్పినారు పుణ్యేన పుణ్యలోకం. కాబట్టి పుణ్యలోకములు ఈ యొక్క ఉదాన వాయువు ద్వారా ఈ లింగ శరీరాన్ని తీసుకుపోతుందన్నమాట. పోయేటప్పుడు తీసుకునేది ఏమిటి? లింగ శరీరం. లింగం అంటే ఏమిటి? లీనం గమయతి ఇది లింగం. లీనం అన్నమాట, అది మనకు కనపడదు. గమయతి, గమనం ఉంటుంది దానికి, అందుచేత అది లింగ శరీరం అయిందనమాట. మరి లింగ శరీరంలో ఏ వస్తువులు ఉన్నాయంటే చెప్పుకున్నాం నిన్న కూడా. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇది అన్నమాట. ఈ 17 తత్వములతో కూడినటువంటిది ఏదుందో దాన్ని లింగ శరీరం అంటారు, అథవా సూక్ష్మ శరీరం అని కూడా అందురు. ఇది ఎలాంటిది? ఈ లింగ శరీరము సూక్ష్మ శరీరం అన్నమాట. మరి దీనికి ఏదో ఒకటి ఉండాలి. మనము ఈ శరీరం మీద ఈ వస్త్రం ఎలాగైతే వేసుకుంటూ ఉన్నామో ఆచ్ఛాదన కోసం, ఈ లింగ శరీరము కూడా ఎక్కడికి పోతుంటే దానికి సంబంధమైనటువంటి ఈ స్థూల శరీరాన్ని తొడుక్కుంటుంది అనమాట. మానవ శరీరం ఇక్కడే పనికి వస్తుంది.
ఇంకో దగ్గర మళ్ళీ ఇది పనికిరాదు, మళ్ళీ ఆ శరీరం ఉండాలన్నమాట. ఇప్పుడు శీతాకాలం మనం ఉత్తరాది హిమాలయాలు వెళ్ళామనుకోండి, అక్కడ ఈ బట్టలతో పోగలమా? అక్కడ మళ్ళీ బట్టలు వేరు, ఆ వాతావరణం వేరు, అక్కడ తినే పదార్థాలు కూడా వేరే ఉండాలి. ఇక్కడ మనం మజ్జిగ రోజు 4 గ్లాసులు తాగినా ఏం చేయదు. ఆ హిమాలయాలు ఎక్కిలో ఒక గ్లాస్ తాగామంటే చాలన్నమాట. అసలే అక్కడ చలి ఎక్కువ, అందులో ఇది వచ్చి ఒళ్ళు వణుకు వస్తుంది. అందుకని ఆ పదార్థాలు వాటి సంపద వేరు. అలాగనే ఈ శరీరం, ఈ లింగ శరీరము ఉత్క్రమించి పైకి పోతూ ఉంటే అప్పుడు దేవతాలోకి వెళ్ళినప్పుడు ఆ శరీరం వేసుకుంటుంది, మనం ఇక్కడ కోట్లు వేసుకున్నట్టుగా. అలాగే నరకలోకం వెళ్తే యాతనా శరీరములు తగిలించుకుంటుంది. అలాగని ఏది లింగ శరీరానికి యోగ్యమైనటువంటిది ఉందో ఆ శరీరం ధరించుకుంటుంది. ఇది మనకి భూలోకమే ముఖ్యమైనటువంటిది అన్నిటికన్నా. ఎందుకంటే దేవతలు కూడా కోరుకుంటారట మనం ఎప్పుడు భూలోకములో పుడదాము అని. అక్కడ ఎందుకంటే మళ్ళీ పుణ్యం చేసుకునే యోగ్యత దేవలోకంలో లేదు. అక్కడ ఉన్న భోగం అనుభవించడమే కానీ కొత్తగా చేసుకోవడానికి అక్కడ అధికారమే లేదు దేవలోకంలో. సరే, పశుపక్ష జన్మలు ఎత్తారనుకోండి, ఒకవేళ మనం ఎత్తినప్పుడు కూడా అక్కడ కూడా ఆవగించేంత పుణ్యం చేసుకునే అధికారం లేదు పశుపక్షాదులకు కూడా. అవి కూడా ఏదో తన ఇంద్రియాలు ప్రాణము ఏ విధంగా పోతే ఆ విధంగా తినడము, చరించడము, ఎక్కడో పడుకోవడము, లేవడం, ఇంతే కానీ క్రొత్తగా సంపాదించినటువంటి విషయం ఆవగించేంత వాటికి లేదు. ఇంక మరి దేవలోకంలో అక్కడ కూడా లేదు. అందుకని ఏది సంపాదించుకోవలసినా, ఎటువంటి ఉన్నతమైనటువంటి పదవిని సంపాదించుకోవలసిన, లోకాలను సంపాదించుకోవలసిన, ఉన్నతమైన శ్రేయస్సును సంపాదించుకోవలసిన ఈ యొక్క మానవలోకమే అత్యంత శ్రేష్టమన్నమాట. అందుకే చెప్పారన్నమాట, దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఏతత్రయం దుర్లభం అన్నారు. ఎందుకు అంటే మానవ శరీరం రావడమే మహాశ్రేష్టం, గొప్ప కష్టం. కాబట్టి ఇది ఊరకొచ్చిందా మనకి శరీరం? ఊరక రాలేదు. మహతా పుణ్యపన్నేనా క్రీతేయం కాయన ఓస్త్వయా చెప్తున్నారు. ఓ శిష్యా, నువ్వు ఎలా తీసుకున్నావంటే త్వయా, నీ చేత మహతా పుణ్యపన్నేన, గొప్పదైనటువంటి పుణ్యమనే ధనాన్ని ఇచ్చి ఈ మానవ శరీరం కొనుక్కున్నావయ్యా. అది అన్నమాట. చూశారా, ఈ మానవ శరీరం మనం వచ్చిందంటే ఆ పుణ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మనం ఉన్నాం కాబట్టి మరలా ఈ శరీరం మనకు సంప్రాప్తం అవుతుందన్నమాట. అందుచేత మరి ఈ శరీరం వచ్చింది దేనికోసము? సుఖభోగాలు అనుభవించడానికి కోసమా? కాదు. ధర్మము, అర్థము, కామము, చివరిదేమిటి? మోక్షం. ఆ మోక్షాన్ని పొందడానికి ఈ శరీరం వచ్చిందనమాట. అందుకోసం ఆ స్థితిగతులకు కారణమైనటువంటి శ్రవణ మన నిధ్యాసాలు చేయడం ఈ శరీరం ద్వారానే. శరీరం విడిచిపోయిన తర్వాత నేను మోక్షాన్ని పొందుతామంటే ఇంకేం పొందేది? ఫోటో తీసేటప్పుడు ఏ యాంగిల్లో మనం ఉన్నామో అదే పడతాం. వారు మనం తీసేటప్పుడు బుర్ర వెనక్కి తిప్పుకున్నాం అనుకోండి, అయ్యో అంటే అవుతుందా? అవదు. అలాగనే మన శరీరం పోయేసరికి ఏ వాసనలు అయితే మనలో ఉన్నాయో ఆ వాసనాయుక్తమైన జన్మే మనకు వస్తుంది, కానీ ఇంకొక జన్మ రాదు. అందుకోసం శరీరములో ఉన్న వాసనలు శరీరము ఉంటుండగానే పోగొట్టుకోవాలి. అంతేగాని ఆ తరువాత మనం పోగొట్టుకుంటాము అంటే అది అయ్యే పని కాదనమాట. అందుకోసం చెప్పారు ఈ ప్రకారముగా పుణ్యేన పుణ్యలోకం నయతి పాపేన పాపం. కాబట్టి మనము ఈ శరీరం ద్వారా పాపకార్యములు చేసినప్పుడు అటువంటి నీచ జన్మలు జెత్తడానికి కూడా కారణం ఉంటుంది. కాబట్టి ఈ వివేకము తెలుసుకునడానికి యోగ్యత ఒక్క మనకే ఉన్నది. అది దేవతలకి తక్కువే, అది అసలు పశుపక్షాదులకు కూడా లేదు. సుఖభోగముల్లో వాలలాడేవారికి ఇది ఆత్మ ఇది అనాత్మీకం ఉంటుందా? ఉండదన్నమాట. కాబట్టి అందుకనే ఆ దేవేంద్రుడు కూడా ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి 101 సంవత్సరం సేవ చేసినాడు అన్నమాట బ్రహ్మదేవుడి దగ్గర. ఎందుకన్నాళ్ళు చేయాలి? ఆ సుఖభోగములు ఎందు తగిలిన మనస్సు ఇది ఆత్మ ఇది అనాత్మ విచారణ చేయడానికి అంత తొందరగా రాదనమాట. అందుకోసం బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్యచ అన్నారు. విశుద్ధమైనటువంటి బుద్ధి ఎవరికి కలుగుతుందో
వారికి అల్పకాలములోనే ఆత్మజ్ఞానము సంప్రాప్తమవుతుంది. అటువంటి జ్ఞానం కలిగినటువంటి స్థితిని వేదమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు తృతీయ ప్రశ్న. ఆదిత్యోహ వై బాహ్య ప్రాణ ఉదయత్యేష హ్యేనం చాక్షుషం ప్రాణమనుగృహాణః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్య అపానమవష్టభ్యాంతరాం యదాకాశస్సా సమానో వాయుర్వ్యానః. ఆదిత్యోహ వై బాహ్య ప్రాణ ఉదయతి ఏష హ్యేనం చాక్షుషం ప్రాణమనుగృహాణః పృథివ్యాం యా దేవతా సైషా పురుషస్యాపానమవష్టభ్యంతరం యదాకాశస్స సమానో వాయుర్వ్యానః. ఇప్పుడు చెప్తున్నారు, ఈ ప్రకారముగా సమాన వాయువు అన్నటువంటిది ఏ ప్రకారముగా ఉంటున్నదో, ఈ వ్యానవాయువు ఏ సంబంధంగా దాన్ని తెలుస్తుందో చెప్తున్నారు. ఆదిత్య, ఆదిత్యుడంటే సూర్యుడనమాట. హవై నిశ్చయముగా, అథవా నిజముగా, బాహ్య ప్రాణ, ఇతడు బాహ్య ప్రాణమని చెప్తున్నారు. ఎందుకనగా ఏష ఇది, ఏనం ఈ యొక్క చాక్షుష, ఈ ప్రాణం అనేది కంటిలోని ప్రాణాన్ని అనుగ్రహిస్తున్నది అని చెప్తూ ఉన్నారు. ఉదయతి, ఉదయిస్తున్నదని. పృథివ్యాం, భూమి యందు కూడా యా దేవత ఉన్నదో అది మనుష్యుని యొక్క అపానమును వశపరుచుకొని అనుగ్రహం కుర్వతి వర్తః. ఆ ప్రకారముగా ఈ భూమ్యాకాశాలకు మధ్యలో ఏదైతే అంతరాయం, అది సమానం వాయువు వ్యానం. అంటే ఇప్పుడు బాహ్యము కూడా వాయువు ఏ ప్రకారముగా సంచరిస్తున్నదో అంటే చెప్తున్నారు. సూర్యుడు ఏ విధముగా అయితే ఈ యొక్క చక్షువుల యొక్క ద్వారంగా అనుగ్రహిస్తున్నాడో అదే ప్రకారముగా ఈ యొక్క భూమి యందు కూడా ఏ దేవత ఈ మనుష్యుని యొక్క అపానాన్ని వశపరుచుకొని అనుగ్రహిస్తున్నదో ఆ ప్రకారముగా ఈ నాడి విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. ఆదిత్యో హవై ప్రసిద్ధో వా అధిదైవతం ప్రాణః ఉదయతి ఉద్గచ్చతి. ఈ ప్రకారముగా ఆధ్యాత్మకం చక్షుషి భవం చాక్షుషం ప్రాణప్రకాశేన అనుగృహాణః రూపోపలబ్ధో చక్షుషః ఆలోకం కుర్వన్ ఇత్యర్థః. సామాన్యేన చ బాహ్య వాయు సవ్యాప్తి సౌమ్యాత్, దాని సామ్యాత్ అంటే సమానముగా వ్యానం అని చెప్తూ ఉన్నారన్నమాట. ఇంతవరకు కూడా మనకి ఈ యొక్క వ్యానవాయు విషయాన్ని, ఇంతకు పూర్వం మనకి వ్యాన సర్వశరీరగా అని చెప్పి ఆ అపానవాయువు అనేది ఏ ప్రకారముగా గుదస్థానములో ఉంటున్నదన్నమాట. ఎందుకు అంటే ప్రాణాపానము ఉంది. ఆ ప్రాణాపానములు ప్రాణవాయువు పైకి పోకుండా అపానవాయువు కిందకు పోకుండా వీటిని కనెక్షన్గా పట్టుకున్నటువంటి వాయువు ఏమిటి అంటే అది చెప్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క నాభి యందు ఉంటున్నటువంటిది, దానినే నాభిదేశములో సమాన నాభిదేశ స్థిత. ఈ సమాన వాయువు అనేది పైకి ప్రాణాన్ని తీసుకువెళ్ళనివ్వదు, ఆ యొక్క అపానాన్ని కిందకు పూర్తిగా పోనివ్వదు. పూర్తిగా అపానవాయువు నష్టమైనా ప్రాణం నిలబడదు. ప్రాణవాయువు పూర్తిగా పైకి పోయినా సరే అపానవాయువు వదిలిస్తే, ప్రాణవాయువు వదిలిందనుకోండి అపానవాయువు ఒక్కటి వల్ల సాధ్యము కాదు. అందుకని రెండింటినీ ఏ బ్యాలెన్స్లో ఉంచాలో ఆ బ్యాలెన్స్ ప్రకారంగా ఈ సమాన వాయువు చేస్తుందన్నమాట. అది విషయాన్ని చెప్పారు. తేజో హవా ఉదానస్తస్మాదుపశాంత తేజాః పునర్భవమింద్రియైర్మనసి సంపద్యమానైః. తేజో హవా ఉదానస్తస్మాదుపశాంత తేజాః
పునర్భవమింద్రియైర్మనసి సంపద్యమానై తేజ అంటే అగ్ని. ఉదాన ఉదానం చేత అగ్ని నిశ్చయంగా ఉదాన వాయువు ద్వారా. తస్మాత్ అందుచేత ఉపశాంత తేజ ఎవరి అగ్ని ఉపశమించినదో మనస్సులో సంపద్యమానై ఆ కేంద్రీకరించబడినటువంటి ఏదైతే ఉందో ఇంద్రియై ఆ ఇంద్రియములతో పునర్భవం పునర్జన్మ పొందుతున్నారు. అది ఉదానవాయు విషయాన్ని కూడా చెప్తున్నారు మనకి. ఎప్పుడైతే ఈ ఉపశమించిందో వేడి మనకి, అప్పుడు మనకేమిటి ఉదానవాయువు ఉపశమించినట్టు అన్నమాట. చల్లారిపోయింది, లేక శరీరం అంతా నీటిమయమైపోయింది, చల్లగా అయిపోయింది అని అంటాము కదా. అది ఉదాన వాయువు ఉపశమించినప్పుడు ఇదంతా అన్నమాట. అందుచేత ఈ ఉదాన వాయువు ద్వారా ఎవరైతే పోతూ ఉన్నారో వారికి కూడా పునర్జన్మ తప్పదనమాట. అందుకని పునర్జన్మ, ఎందుకంటే శాస్త్రం చెబుతూ ఉంది జన్మ ఉన్నదా లేదా అంటే జన్మ ఉన్నది అని చెబుతూ ఉందన్నమాట. కాబట్టి మరి ఆ జన్మకి కారణం కర్మ. ఆ కర్మ వలన జన్మ ఏర్పడుతుంది. మనము ఏ విత్తనం వేస్తే ఆ మొక్కలే పుడతాయి, కానీ విత్తనం ఒకటి మొక్క ఒకటి పుడుతుందా? వరి విత్తనం వేసి గోధుమ మనకు కలగాలంటే కలుగుతుందా? కలగదు. అలాగనే రాగి విత్తనం వేసి వరి ధాన్యం కావాలంటే కలుగుతాయా? కలగవు. ఆ ప్రకారముగా మనము ఈ శరీరం ఉంటుండగానే ఏ కర్మ అయితే చేశామో ఆ కర్మానుగుణ్యమైనటువంటి జన్మే వస్తుంది, కానీ వేరే జన్మ రాదు. అందుకని జన్మకు కారణము కర్మ కాబట్టి ఆ కర్మ విహితమైన కర్మ చేసుకోవాలి. శాస్త్రం చెప్పింది. మనకు తెలియకపోతే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమికార్హసి అని భగవద్గీత కూడా 16వ అధ్యాయం అంతిమ శ్లోకం చెప్పినది. లోకములో ఏ కర్మ చేయదగినది, ఏ కర్మ చేయరానిది అని నేను తెలుసుకోవాలంటే నా శాస్త్రమే ప్రమాణం. అందుచేత ఎవడైనా కానీ ఒకవేళ యశాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అని చెప్పినారు. ఎవడి శాస్త్ర విధిని వదిలి తన ఇష్టప్రకారం కర్మలు చేస్తున్నాడో వాడి ఇహలోకములోనూ సుఖం ఉండదు, వాడికి పరలోకములో కూడా సిద్ధి ఉండదు. అంటే ఇహపరలోకములు వాడికి నష్టం ఉత్తమగతి కూడా ఉండదని చెప్పినారు. అందుచేత ఈ ప్రకారముగా మనం చేసుకుంటూ ఉండాలి. యచ్చిత్తంతే నైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్తః సహ్యాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. యచ్చిత్తంతే నైష ప్రాణమాయాతి ప్రాణస్తేజసా యుక్తః సహాత్మనా యథా సంకల్పితం లోకం నయతి. ఏషః ఈ మానవుడు మరణకాలే ఆ మరణ సమయంలో యచ్చిత్తః ఏ ఆలోచనను కలిగి ఉంటాడో తేన ఆ ఆలోచనతో ప్రాణం, ఇప్పుడు చెప్తున్నారు ఈ ముఖ్య ప్రాణం వస్తుంది. అది ఒక్కొక్క ప్రాణము ఒక్కొక్క దానికి కారణమని చెప్పి ఇప్పుడు ఈ ముఖ్య ప్రాణం ఏ విధంగా మనకి సంలగ్నం అవుతుందో చెప్తున్నారు. ఏషః ఈ మానవుడు మరణ సమయంలో ఏ ఆలోచన అంటే ఏ సంకల్పాన్ని కలిగి ఉంటాడో ఆ సంకల్పంతో ఈ ముఖ్య ప్రాణం బయటికి వస్తుందన్నమాట. తేజస అదేమవుతుంది? అగ్నితో అంటే ఆ ఉదాన వాయువుతో కలిసినదై ఆత్మనా సహా ఆ ఆత్మతో కూడినది అంటే జీవాత్మతో ఈ లింగ శరీరంతో కూడినది. యథా సంకల్పితం ఏ ప్రకారముగా సంకల్పించినాడో లోకం ఆ లోకానికి నైతి పోతుందన్నారు. అందుకనే ఒకవేళ జీవనకాలములో ఏదైనా మనం చేస్తున్నా అవసాన కాలములో ఏది స్మరిస్తే ఆ జన్మకు కూడా కారణమవుతుందని చెప్పినటువంటిది మనకిప్పుడు తెలుస్తుంది. అందుచేతనే భగవద్గీతలో కూడా అంతకాలే చ మామేవా స్మరన్ముక్త్వా కళేవరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిమన్నారు.
కాబట్టి అంతకాలములో నన్ను ఎవడైతే స్మరిస్తూ ఉన్నాడో వాడు ఆయా లోకాలని పొందుచూ ఉన్నాడని చెప్పినారు. మరి అంతకాలములో మనం స్మరించాలంటే అప్పటికప్పుడు గబాలన మనకు గుర్తొస్తుందండి? రాదు. జీవనకాలములో ఆధ్యాత్మిక సంపత్తి ప్రతి దినము కొంత అభ్యాసం చేస్తూ ఉంటుంటే అంతకాలములో మన వశము లేకపోయినా అది వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక పరీక్ష రాయాలనుకుంటున్నాం ఎంఏ. మరి దాన్ని సంవత్సరం అంతా చదవడం మానివేసి పరీక్షలో కూర్చున్నప్పుడు గుర్తొస్తుందా? గుర్తురాదు. రోజు స్కూలుకి వెళ్ళి వ్యవహారాలు పెట్టుకొని, స్కూల్లో వ్యవహారాలు, ఇంట్లో వ్యవహారాలు పెట్టుకొని చదువు మానేసి రేపు పరీక్షలో మనం కూర్చుండేటప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం మనకేమైనా జ్ఞాపకం వస్తుందా? రాదు. ఆ ప్రకారముగానే ఉన్నప్పుడు ఈ యొక్క బాహ్య వ్యవహారాలు, వ్యాపారాదులు వీటిలోనే సంలగ్నమైపోయి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉన్న చిత్తము ఇక ప్రాణప్రయాణ సమయములో ఈ చిత్తానికి ఏమి తగులుకుంటుందండి? ఇదే ఉంటుంది కానీ ఇంకోటి వస్తుందా? రాదు. ఎందుకు అంటే ఒక ఊర్లో ఒక శివయ్య అనేవాడు ధనికుడు ఉన్నాడనమాట. అతనికి చాలా ధనం ఉంది. అయితే ఆయనకి చాలామంది కొడుకులు అమెరికా, లండన్ ఎక్కడెక్కడ ఉన్నారు. సరే ఇంక ఒంట్లో బాగులేదు పరిస్థితి అని అందరినీ కబురు పెట్టారు. అందరూ వచ్చేసారు. వచ్చేసిన మొన్నాడు ఈయన ప్రాణం విడచడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే ఆ పరిస్థితి వచ్చేసరికి ఇరుస్తుండే సమయంలో అక్కడనే ఉన్నారనమాట ముగ్గురును. ఉంటే అతను కా 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 అని ప్రాణం విడిచిపెట్టేశాడండి. అప్పుడు అమెరికా నుంచి వచ్చిన అనుకున్నాడు, ఏమిటో ద్విమంత్రం మహామంత్రాన్ని మా యొక్క తండ్రి గారు చెప్పినారు, మేము ఆ మంత్రాన్ని చక్కగా అందుకోలేకపోయాం అనుకున్నారు. అనుకొని అతడు వెంటనే మళ్ళీ 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మిషన్ తీసుకొచ్చాడు. లాస్ట్ టైంలో అన్న మాటలు వినబడతాయటండి ఆ మిషన్ తగిలిస్తే. ఆ మిషన్ తగిలిస్తే కా 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 అని వచ్చింది. ఏమిటా కా 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 అంటే అర్థం చెప్పినారు కన్నడంలో. ఆ యొక్క తెలుగులో అర్థం ఏం చెప్పినారంటే దానికి, అతను చనిపోయే ముందు ఒక ఆవు దూడనమాట, అక్కడ ఒక మొద్దు చీపురు నవ్వులుతుందటండి. ఆ చివర్లో వీడి దృష్టి దాని మీద పడింది. ఒరే ఆ దూడ మొద్దు చీపురు తినేస్తుంది, దాన్ని దూరంగా తగిలి ఆ చీపురు తీసుకురా అన్నాడట. ఇది అర్థమన్నమాట. అంటూ ప్రాణం విడిచిపెట్టేసినాడు. చూసినారా? అప్పుడు అమెరికా వాడు అనుకున్నాడు, అయ్యయ్యో మా నాన్నగారి ఏదో ఒక పెద్ద మంత్రం చెప్పి ప్రాణం విడిచిపెట్టారు అనుకున్నాము, 3 లక్షల రూపాయలు అనవసరంగా ఖర్చు అయిపోయింది, ఆ చీపురు పావలా పరకు కూడా చేయదు కదా అనుకున్నారు. ఇది అనమాట. అందుకని జీవనకాలంలో ఆ స్థితిని మనకు జ్ఞాపకం ఉండేటట్టు శృతిమాత అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.